Hello everyone, welcome back to Brijta Education. Let's see the first question. The National Council of Educational Research and Training NCERT, operating under the Ministry of Education, celebrated its 65th Foundation Day. Union Minister Dharmendra Pradhan launched Bal Vatika DTH TV channel. ఎన్సీఈఆర్టీ 65th ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంది న్యూఢిల్లీలో. అయితే ఆ రోజున యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు బాల్ వాటికా డిటిహెచ్ టీవీ ఛానల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియన్ రైల్వేస్ అండ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్డ్ an MOU to enhance insurance benefits for railway employees, especially frontline Group C workers and others maintaining salary accounts with SBI. The MOU was signed in the presence of Union Minister Ashwini Vaishnav, Ministry of Railways along with Satish Kumar, Chairman of Railway Board, and C.S. Shetty, Chairman of SBI. ఇండియన్ రైల్వేస్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఇదేంటి అంటే రైల్వేలో ఉన్న గ్రూప్ సి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శాలరీ అకౌంట్ని ఎస్బీఐలో ఓపెన్ చేసుకుని ఉంటారో ఆ గ్రూప్ సి వర్కర్స్కి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి కల్పిస్తున్నారనమాట. అయితే ఈ ఎంఓయూ ఎవరెవరు సైన్ చేశారంటే రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు, అలాగే రైల్వే బోర్డ్ చైర్మన్ అయినటువంటి సతీష్ కుమార్ గారు, చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ వచ్చి సిఎస్ షెట్టి గారు కలిసి సైన్ చేశారనమాట. The Department of Posts under the Ministry of Communications signed an MOU with ESRI India Technologies Private Limited at New Delhi. The MOU aims DOP to use ESRI India's high resolution imaginary and street-based maps for its DigiPin portal. DigiPin అంటే డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు అలాగే ఈఎస్ఆర్ఐ ఇండియా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కలిసి ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. అయితే ఈ ఎంఓయూ దేనికోసం అంటే డిజిపిన్ పోర్టల్లో ఒక హై రిజల్యూషన్ ఇమాజినరీ అట్లాగే మ్యాప్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట ఆ పోర్టల్లో. అలాగే క్వశ్చన్ ఇలా అడుగుతారు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అనేవి ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటాయని కూడా అడుగుతారనమాట. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అని చెప్పాలి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సెక్యూర్డ్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ ఆర్డర్స్ వర్త్ ₹644 crores since its last disclosure of July 30th, 2025. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక డిఫెన్స్ క్యాపబిలిటీ అంటే మన ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ క్యాపబిలిటీస్ని బూస్టప్ చేయడం అనమాట. సో దాని వర్త్ ఎంత అంటే ₹644 crores. అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ కంపెనీకి నవరత్న స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ప్రతాప్ రావ్ జాదవ్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హెల్త్ కేర్ సమ్మిట్ 2025 ఇన్ న్యూఢిల్లీ. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఆయుష్ అలాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు అంటే ప్రతాప్ రావ్ జాదవ్ గారు. ఈయన బ్రిక్స్ సిఐఏ హెల్త్ కేర్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది, దీనికి ప్రెసిడెంట్గా వ్యవహరించారు. అయితే ఈ ఈవెంట్ థీమ్ ఏంటంటే బ్రిడ్జింగ్ ట్రెడిషన్ అండ్ ఇన్నోవేషన్. బ్రిక్స్ కంట్రీస్ యాక్చువల్గా ఫస్ట్ 5 ఉన్నటివి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఫుల్ మెంబర్ కంట్రీస్గా ఇంకో 5 యాడ్ అయినాయి. సో ప్రజెంట్ టోటల్ వచ్చేసి 10 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ కన్క్లూడింగ్ హిస్ విజిట్ టు జపాన్, Prime Minister of India Narendra Modi undertook a 2-day official visit to China from August 31st to September 1st, 2025 as second leg of his 2-nation tour at the invitation of Xi Jinping, President of China. PM నరేంద్ర మోడీ గారు జపాన్ కంట్రీకి విజిట్ చేసే దాంట్లో భాగంగా 2 days చైనా కంట్రీని విజిట్ చేయడం జరిగింది. చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జీ జిన్పింగ్ గారి ఇన్విటేషన్ మీద ఆయన వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ 25th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి అటెండ్ అయ్యారనమాట మోడీ గారు. ద 21st ఎడిషన్ ఆఫ్ ద ఇండియా యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ కమెన్స్డ్ ఎట్ ఫోర్ట్ వెయిన్రైట్, అలస్కా, యుఎస్. ఇండియా యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట ఇది, యుద్ధ అభ్యాస్ అనేది. ఇది 21st ఎడిషన్ యుఎస్ఏలో జరిగింది. అయితే ఇది 14 days జరిగిందనమాట. డిఫెన్స్ క్యాపబిలిటీస్ని పెంచుకోవడం అనమాట దీని యొక్క ఉద్దేశం. The Asian Development Bank has approved $125 million loan under the Assam Urban Sector Development Project to transform urban infrastructure and strengthen climate resilience in Assam. అస్సాంలో ఉన్నటువంటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చడానికి ఈ యొక్క అస్సాం అర్బన్ సెక్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. అయితే లోను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $125 million ఇస్తుందన్నమాట. అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రెసిడెంట్ వచ్చేసి మసాటో కండా గారు ఉన్నారు.
హెడ్ క్వార్టర్స్ వచ్చి మనీలా ఫిలిప్పైన్స్లో ఉంటుంది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1966లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. Suryodaya Small Finance Bank launched two fixed deposit backed secured credit cards issued on the RuPay network allow customers to leverage their FDs as collateral to gain credit access without income or credit history. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఒక 2 క్రెడిట్ కార్డ్స్ని లాంచ్ చేసింది. ఇవేంటంటే వీటి వల్ల లోన్స్ అనేవి ఇస్తారనమాట. వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీ చూడకుండా, అలాగే ఎటువంటి ఇన్కమ్ లేకపోయినా సరే లోన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ కార్డ్స్ అనేవి 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. రూపే సెలెక్ట్ క్రెడిట్ కార్డు, దీనికి మినిమం ఎఫ్డి ఎంత అంటే 1,11,500. ఇంకో కార్డు రూపే ప్లాటినం క్రెడిట్ కార్డు, దీనికి మినిమం ఎంత అంటే 1,000 ఉండాలన్నమాట. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ CRISIL has maintained the forecast of gross domestic product GDP growth of India at 6.5% for the financial year 2025 to 26. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి గాను ఇండియా యొక్క జీడిపి క్రిసిల్ ప్రకారం ఎంత ఉంటుంది అంటే 6.5% అనమాట. ఇక్కడ స్టాటిక్ కూడా ఇంపార్టెంట్. క్రిసిల్ అంటే అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. The 29th edition of the BWF Badminton World Federation World Championships 2025, officially known as the Total Energies BWF World Championships 2025, was held at France, Paris. 29th BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2025, దీన్ని టోటల్ ఎనర్జీస్ BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్ అని పిలుస్తారు. ఈ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే ఫ్రాన్స్, ప్యారిస్లో జరిగాయి. దీంట్లో మెన్ సింగిల్స్లో విన్ అయింది ఎవరు అంటే షియుకి గారు, హీ బిలాంగ్స్ టు చైనా. విమెన్స్ సింగిల్స్లో అకానే యమగుచి గారు, షీ బిలాంగ్స్ టు జపాన్. మెన్స్ డబుల్స్లో కిమ్ వోన్ హూ గారు, అలాగే సియో సుంగ్ జాయ్ గారు. విమెన్స్ డబుల్స్లో లియూ చెంగ్ షూ గారు అండ్ టాన్ నింగ్ గారు. మిక్స్డ్ డబుల్స్ వచ్చేసి చెన్ టాంగ్ జియో గారు, అలాగే టాయి ఓయి గారు విన్ అవ్వడం జరిగింది. ఈ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి అంటే ఫ్రాన్స్, ప్యారిస్లో జరిగాయి. వరల్డ్ కోకోనట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సెప్టెంబర్ 2న. అయితే ఈ ఇయర్ థీమ్ ఏంటంటే అన్కవరింగ్ కోకోనట్స్ పవర్ ఇన్స్పైరింగ్ గ్లోబల్ యాక్షన్. థీమ్ అడుగుతుంటారు ఎగ్జామ్స్లో, ఇది గుర్తుపెట్టుకోండి. ఏపీ గవర్నమెంట్ సైన్స్ MOU విత్ టెక్ భారత్ ఫౌండేషన్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్ భారత్ ఫౌండేషన్తో MOU సైన్ చేసుకుంది. ఇండియాలోనే ఫస్ట్ AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది అనమాట. ఎక్కడ అంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అయితే దీంట్లో AI ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తారు. అది 120 days జరుగుతుందన్నమాట. దాంట్లో పాల్గొన్న స్టూడెంట్స్కి 25,000 స్టే ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. PM నరేంద్ర మోడీ వర్చువల్లీ ఇనిషియేటివ్ ఇనాగరేటెడ్ బీహార్ రాజ్య జీవికా నిధి సహకారి సంఘ్ లిమిటెడ్, ఏ న్యూ కోఆపరేషన్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ ప్రొవైడింగ్ అఫోర్డబుల్ క్రెడిట్ టు రూరల్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. PM నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ఈ యొక్క స్కీమ్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇదేంటి అంటే రూరల్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనమాట ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. అయితే బీహార్ క్యాపిటల్ వచ్చేసి పాట్నా. CM నితీష్ కుమార్ గారు, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు. The Agriculture and Processed Food Products Export Development Authority APEDA APEDA works launched its new initiative Bharati, అంటే దీని అబ్రివేషన్ భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రీసైలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్ ఎయిమ్డ్ టు ప్రమోట్ ఇండియాస్ 100 అగ్రి ఫుడ్ ఎక్స్పర్ట్స్. అపెడా ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇది భారతి అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. దీని ఉద్దేశం ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన 100 అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. The 20th Global Sustainability Summit organized by the Confederation of Indian Industry ITC Center of Excellence for Sustainable Development was held in New Delhi. ఈ 20th Global Sustainability Summit అనేది న్యూ ఢిల్లీలో జరిగిందనమాట. అయితే దీని యొక్క థీమ్ ఏంటంటే రీఇమాజినింగ్ సస్టైనబిలిటీ, రిసైలెంట్, రీజనరేటివ్, రెస్పాన్సిబుల్. థీమ్ అనేవి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఏదైనా జరిగినప్పుడు ఒక ఈవెంట్, సమ్మిట్ ఏ ప్లేస్లో జరిగిందని కూడా అడుగుతారు. ఇది మాత్రం 20th గ్లోబల్ సస్టైనబుల్ సమ్మిట్ అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఆప్షన్స్ ఇలా కూడా అడుగుతారనమాట. ఆప్షన్స్ ఇలా ఇస్తారు: న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ఇలా ఇస్తారనమాట. సో కంపల్సరీగా ప్లేస్ గుర్తుపెట్టుకోండి, థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి. యూనియన్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ లాంచ్డ్ Kapas Kisani mobile app developed by the Cotton Corporation of India to digitize the procurement of cotton under the minimum support price scheme.
యూనియన్ మినిస్టర్ ఫర్ టెక్స్టైల్స్ గిరిరాజ్ సింగ్ గారు ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేశారనమాట. కపస్ కిసాన్ అనే మొబైల్ యాప్. ఇదేంటంటే మన ఇండియాలో కాటన్ కార్పొరేషన్ డెవలప్ చేయడం అనమాట. అయితే ఇది ఎందుకోసం అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు ప్రైజెస్ ఉంటాయి, ప్రైజెస్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం. The Energy Policy Institute at the University of Chicago has released the Air Quality Life Index 2025 report. As per the report, air pollution has emerged as the most severe health threat in India, reducing the country's average life expectancy by 3.5 years. EPCI అంటే ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ చికాగో. అయితే ఈ కంపెనీ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ రిపోర్ట్ ఏంటంటే ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోవడం వల్ల మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 3.5 సంవత్సరాలు తగ్గిపోతుందంట. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అయితే కంపల్సరీగా అది లంగ్స్కి ఇన్ఫెక్ట్ అయిపోతుంది, లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. లంగ్స్ అనేవి మన లైఫ్లో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి అనమాట. సో దానివలన ఇలాంటి సిచ్యుయేషన్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యాస్ అన్వెయిల్డ్ ఇట్స్ న్యూ BOB Dizzy Udyam, a platform a fully digital collateral free lending scheme exclusively designed for micro and small enterprises. The scheme offers collateral free working capital loans through cash credit and overdraft facilities ranging from 10 lakhs to 50 lakhs for a period of 1 year. Bank of Baroda ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది అనమాట, BOB Dizzy Udyam. అయితే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కోలాటరల్ ఫ్రీ లోన్స్ని ఇస్తుందన్నమాట. ఎవరి కోసం అంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి. అలాగే ఈ స్కీమ్లో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 1 ఇయర్కి 10 lakhs నుంచి 50 lakhs వరకు ఓడీ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. The Federation of Indian Export Organizations, the apex trade promotion body representing Indian exporters, has signed MOU with BriskPay, a fintech company, to facilitate faster and compliant cross-border payments for Indian exporters. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అలాగే బ్రిస్క్పేతో కలిసి MOU సైన్ చేసుకున్నారనమాట. ఇది ఎందుకోసం అంటే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం క్రాస్ బార్డర్ పేమెంట్స్ అనేవి ఫాస్ట్గా జరిగేటట్లు చూడడం అనమాట ఇది MOU యొక్క ఉద్దేశం. RBI approved the reappointment of Ramasubramaniam Gandhi as non-executive chairman of S Bank Limited with effective from September 20th, 2025. రామసుబ్రమణియం గాంధీ గారు ఎస్ బ్యాంక్ లిమిటెడ్కి మళ్ళీ రీఅపాయింట్ అవుతున్నారనమాట. ఈయన ఎప్పటి నుంచి ఛార్జెస్ తీసుకున్నారు, September 20th నుంచి తీసుకొనున్నారు. RBI అనేది అప్రూవ్ చేసిందనమాట. సో బ్యాంక్స్కి సంబంధించిన చైర్మన్స్, CEOs వీళ్ళందరినీ కూడా RBI కంట్రోల్ చేస్తుందన్నమాట. Sukhmal Chand Jain has appointed as the chairman and managing director of Rail Vikas Nigam Limited, a central public sector enterprise under the Ministry of Railways, effective September 1st, 2025. He succeeded Pradeep Gaur, who retired on August 31st, 2025. Sukhmal Chand Jain గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ CMDగా RVNL రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కి అపాయింట్ అయ్యారు. ఈ RVNL అనేది కన్స్ట్రక్షన్ వర్క్స్ అవన్నీ చేస్తుంటుంది అనమాట రైల్వేస్కి. సో ఇది రైల్వేస్ అండర్లో వర్క్ చేస్తుంటుంది అనమాట. అయితే సుఖ్మాల్ చంద్ జైన్ గారు ప్రదీప్ గౌర్ గారిని రీప్లేస్ చేయడం జరిగింది. ప్రదీప్ గౌర్ గారు August 31st వరకు ఉంటారనమాట. August 31st రిటైర్ అయిపోయారు. September 1st నుంచి సుఖ్మాల్ చంద్ జైన్ గారు సర్వీసెస్ తీసుకున్నారు. The Raman Research Institute under the Department of Science and Technology has developed probing reionization of the universe using signal from hydrogen, a compact radiometer designed to detect the faint 21 cm hydrogen signal from the cosmic dawn. ఇది హైడ్రోజన్ ఆటమ్స్ ద్వారా రేడియో సిగ్నల్స్ని కనిపెట్టడం అనమాట. అయితే వీళ్ళు ప్రత్యూష్ అనే దాన్ని డెవలప్ చేశారనమాట రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ప్రత్యూష్ అంటే ప్రాబింగ్ రీఐనైజేషన్ ఆఫ్ ద యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్, అంటే మన యూనివర్స్ని స్టడీ చేయడం అనమాట దీని ఉద్దేశం. The 30th Commonwealth Weightlifting Championships 2025, which also included the 25th Commonwealth Senior Championships at Ahmedabad, Gujarat from 24th to 30th August 24 నుంచి 30 వరకు ఈ గేమ్స్ అనేవి జరిగాయి అహ్మదాబాద్, గుజరాత్లో. 30th కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, దీంట్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే 25th కామన్వెల్త్ సీనియర్ ఛాంపియన్షిప్స్, ఈ గేమ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. అయితే ఈ గేమ్స్లో మన ఇండియా విన్ అవ్వడం జరిగింది. టోటల్ మెడల్స్ వచ్చి 40 మెడల్స్ గెలుచుకుంది. ఇందులో 27 గోల్డ్, 10 సిల్వరు అలాగే 3 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయన్నమాట. ఓకే ఎవ్రీవన్, లెట్స్ ఫినిష్ అవర్ సెషన్. If you have any doubt, comment in the comment section. I hope you like the video. If you like the video,
Like, share, subscribe, and thank you.